ఎందుకు ఆపుతున్నారు రైతులు? నమ్మను బంధు చేయాలి బంధు ఆయన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు సార్. ఆయన ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. వీడియో ఎందుకంటే అడుగుతారు సార్, మేము మాకు అర్థం కావలేదు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు నేను నంద్యాల నుంచి అహోబిలం గేట్ యాక్షన్కు వచ్చినాము. ఇక పంచాయతీ సెక్రటరీ వచ్చి ఇక్కడ మీరు యాక్షన్ పాల్గొనేందుకు లేదు అని మన్ను నాతో పాటు వచ్చిన 5 మందిని ప్లస్ మిగతా జనాలను కూడా ఆపేసినారు. ఈ విధంగా చేస్తే గవర్నమెంట్కు వచ్చే ఆదాయం కూడా గండిపడుతుందని నేను తెలియజేస్తున్నాను. ఈ యాక్షన్ రద్దు చేసి మళ్ళీ ఓపెన్ టెండరు జరపాలని నేను కోరుకుంటున్నాను. పంచాయతీ సెక్రటరీ అధికారులు స్థానిక వాళ్ళకు అనుకూలమైన వాళ్లకు లబ్ధి పొందడానికి గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని తగ్గించి వాళ్ళ జోలు నింపడానికి మాత్రమే ఈ ఏర్పాట్లు చేసి కొత్త రూల్స్ అప్పటికప్పుడు క్రియేట్ చేసి అమలు చేస్తున్నారు. మేము సదరు ఇంతకుముందు శ్రీశైలము ఇట్లా మహానంది కూడా మేము పాల్గొన్నాము. మాకు ఎక్కడే కానీ అబ్జెక్షన్ ఎక్కడా లేదు. అధికారులు ఈ విషయం బాగా గమనించి దీని మీద టెండర్ను రద్దు చేసి 10 మందికి బాగా మా పేపర్ సమక్షంలో కానీ ఏదైనా కానీ టెండర్ రీటెండర్ జరపాల్సిందిగా కోరుకున్నాము. రైట్.
ఉన్నారా? ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు, మీరు ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ ఇద్దరు. ఇది ఎమర్జెన్సీగా 1 month బ్యాక్ ప్లాన్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇది నేషనల్ వైడ్ మొత్తం ఇవాళ ఈ పోలియో అనేది మనం దేశవ్యాప్తంగా జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో కూడా బాగుందా? శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ ఉంటున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలు ఎక్కడ అవకాశాలుంటే అక్కడ ఉండడం గతంలో ఒక క్రమ పద్ధతిలో లేకుండా గతంలో ఏర్పాటు చేశారు. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ వారిచ్చినటువంటి ఆదేశాలు ఒక ప్రాంతంలో ఎంప్లాయీస్కి అంతా మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ని కట్టి వాళ్ళు ఉన్నటువంటి దానిలో మరి ఆ కుటుంబాలన్నీ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయండి అని గతంలో చేసినప్పుడు దాంట్లోనే ఈరోజు దాదాపు 3 బ్లాకులుగా ఏబిసి అనే బ్లాకుల్లో 297 క్వార్టర్స్ కట్టడం జరిగింది. ఈ మొత్తం కూడా ఇప్పటికీ దాదాపు 60 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టారు. క్వార్టర్స్ కూడా రెడీ అయినాయి. త్వరలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలతోటి ఇక్కడికి రావాలి అనేటువంటిది అందరి నిర్ణయం. ఇటీవల ఎంప్లాయీస్ అసోసియేషన్స్తో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. అలాగే స్థానిక శాసనసభ్యులుగా బుడ్డా రాజశేఖర రెడ్డి గారితో కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆక్యుపై చేసే సమయానికి ఈ రోడ్లన్నీ కూడా పక్కగా సిమెంట్ రోడ్లు వేయడానికి ఇప్పటికే ఎస్టిమేట్లు రెడీ అయినాయి. పనులు కూడా మొదలు పెట్టమని చెప్పాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడి నుంచి టెంపుల్ టౌన్కి రావడానికి ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాల్లో పనులు చేసుకోవడానికి రావడానికి బస్సెస్ను కూడా టెంపుల్ బస్సెస్ని ఏర్పాటు చేయాలి. ఎన్ని షిఫ్ట్లు ఉంటే అన్ని షిఫ్ట్ల ప్రకారం బస్సెస్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇప్పటికే సూచించాం. దానికి కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యే టైంకి ఈ బస్సుల ఆపరేషన్ కూడా మొదలు పెట్టాలని, రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని, రోడ్లు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఎస్టిమేట్లను వేశారు. అవి కూడా పనులు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. వీటన్నిటి విధంగా చూసినప్పుడు ఇక్కడ మిగిలినటువంటి సీనియర్ ఆఫీసర్లకు కూడా ఇక్కడే క్వార్టర్స్ కడితే బాగుంటుందనేటువంటి ఆలోచన ఉంది. సీనియర్ ఆఫీసర్లు ఒక దగ్గర, ఎంప్లాయీస్ అదర్ స్టాఫ్ మెంబర్స్ ఒక దగ్గర ఉండడం అనే దానివల్ల కొంత ఒకరికొకరు సంబంధాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, మార్పులు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అన్నప్పుడు హెడ్ నుంచి టైల్ వరకు, పైనుంచి కింద వరకు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు వారి యొక్క భావాలు, ప్రభుత్వ విధానాలు, అమలు చేసే విధానాలు అన్నీ కూడా ఒక ఆలోచన పరంగా సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అందుకని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉన్నారు, ఈఓ దగ్గర నుంచి ఈఓ గారి తర్వాత ఎవరు, ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరు, ఇటువంటివన్నీ కూడా
మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉండాల్సిన స్టాఫ్ మెంబర్స్ ఆఫీసర్స్ని కూడా ఈ ప్రాంతంలోకి తీసుకురావడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి క్వార్టర్స్ ఉంటే బాగుంటాయి అనేది కూడా ఇప్పుడే కొంత మాట్లాడడం జరిగింది. కానీ ఇంకా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళతో కూడా మాట్లాడాక అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ కూడా క్వార్టర్స్ నిర్మాణం చేయాలి అనేది. ఏదేమైనా శ్రీశైలం మెయిన్ టెంపుల్ టౌన్లో వచ్చేటువంటి పిల్గ్రిమ్స్ టెంపుల్ మూసిన తర్వాత మళ్ళీ ఉదయం తీసే వరకు కూడా అక్కడ మినిమం స్టాఫ్ ఏదైతే సెక్యూరిటీ స్టాఫ్ ఉండాలో అంతవరకు ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో క్వార్టర్స్లో ఉండాలనేటువంటిదే గవర్నమెంట్ యొక్క ఆలోచన. దాన్ని అమలు చేయడానికి ఎలా ఉంది, ఎంతవరకు అంటే ఇది కొంచెం ఇటీవల 2-3 సార్లు చేయాలని వద్దని ఇట్లా కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, ఎంత బాగా కట్టారు, ఎలా కట్టారు అనేది అన్ని చూడడానికి ఇవాళ మేమందరం కూడా వచ్చాం. అన్నీ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, అన్నీ బాగుంది. మరి ముఖ్యంగా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఈ వాతావరణంలో ఎవరైనా ఇక్కడ వచ్చిన తర్వాత కానీ దీని యొక్క బాగోగులు తెలియవు. కాబట్టి ఇంత మంచి వాతావరణంలో ఉన్న క్వార్టర్స్లో తప్పకుండా ఎంప్లాయీస్ స్టాఫ్ కూడా రావడానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నా. వాళ్ళకి చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి అవసరమైనటువంటి బస్ ట్రాన్స్పోర్టు, అవసరమైనటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండాలి. రోడ్స్ కావాలనేది వాళ్ళు నాతోటి 1-2 సందర్భాల్లో అవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. అవసరమైతే ఇక్కడ అంతా కూడా సీసీ కెమెరాలు అన్నీ కూడా పెట్టి దీనికి కమాండ్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి ఎక్కడ ఏది ఏ నిమిషంలో ఏం జరిగినా ఇక్కడ అన్నీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళకి కూడా విజిబుల్ సెక్యూరిటీ సిస్టమ్స్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర పార్టీ ప్రతి వారం నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనతా వారధి కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి స్వాతి గారు అతిథిగా రావడం, ఈ కార్యక్రమ కన్వీనర్ గా కశెట్టి చంద్రశేఖర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే కో కన్వీనర్ గా పసుపుల రవీంద్ర కుమార్ గారు జిల్లా ఉపాధ్యక్షులు, వీరి సారథ్యంలో ఈరోజు కట్ట మహేష్ గారు వికలాంగులు అయినా కూడా వారికి ఉండడానికి నివాసం లేదని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు ఇప్పించండి అని చెప్పి వారు రావడం జరిగింది. వారి అర్జీని స్వీకరించడం కోసం స్వీకరిస్తూ వారికి సంబంధించిన మా నంబర్లు అన్ని ఇచ్చి ఇది పూర్తి వ్యక్తిగతంగా తీసుకొని మీకు ప్రభుత్వ స్థలంలో మీకు అనువైన చోట ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులుగా అయ్యేంత వరకు మా వంతు పార్టీ తరఫున మేము మీకు అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది.